లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి ఆర్టీవీకి రవిప్రకాష్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, జోస్యం ఫలిస్తుందా లేదనేది జూన్ 4న తెలుస్తుంది. అంతకుముందు ఆయన జోస్యాలు ఫలించినవి ఉన్నాయి, ఫలించనివి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో యోగి పడిపోతాడన్నప్పుడు యోగి మళ్ళీ గెలుపొందారు. అట్లాగే మోడీ హవా తగ్గిపోతుందన్నప్పుడు మళ్ళీ మోడీ హవా పెరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో వస్తున్నారు. ప్రచారంలోనే కాదు, ఓ పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలో తల్లి చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎట్లా నమ్ముతారు? తల్లి చెల్లి చేత కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఈయన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అంటున్నారు కాబట్టి నిలదీశారు. అట్లాగే 151 నుండి 51కి వైసీపీ పడిపోబోతుంది, చుట్టూ ఉన్న బేవకూఫుల మాటలు వినడమే ఇందుకు కారణం అంటూ ఒక కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2019లో ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా జోష్యం చెప్తున్నారు. బొత్స ఎవరితో ఉంటే వాళ్ళని మోసం చేశాడు, ఎన్నికలు అయ్యాక తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడానికి ప్లాన్ చేశాడంటూ కూడా మరొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ జోష్యం ఫలిస్తుందా లేదా అన్నటువంటిది జూన్ 4 తర్వాత తేలుతుంది.